నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. 66 ఏళ్ల జీవితంలో 52 ఏళ్లు కెరియర్కే కేటాయించడం సాధ్యమా? అది నందమూరి బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైంది. లోకం గురించి అప్పుడప్పుడే తెలుసుకుంటున్న వయసులో ముఖానికి రంగు వేసుకొని తీరిక లేకుండా గడపటం అవసరమా? అది అవసరం కాదు, క్రమశిక్షణ అంటారు బాలకృష్ణ. స్వావలంబన తమ కుటుంబ సభ్యులకు పుట్టుకతో వచ్చిందని చెబుతారు. 2 ఏళ్ల కిందటే నటుడిగా 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు శత జయంతోత్సవాలు జరిగిన ఏడాదిలోనే కొడుకు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ చేసుకోవటం అరుదైన సందర్భం. ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరియర్ మైలురాళ్ళు, జీవిత విశేషాలు, అలాగే పొలిటికల్ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. అప్పుడు బాలకృష్ణ 9వ తరగతి చదువుతున్నారు. ఎప్పట్లానే పొద్దున్నే లేచి బడికి సిద్ధమవుతున్నారు. కానీ ఆ రోజు భుజాన స్కూల్ బ్యాగ్ వేసుకోలేదు. తండ్రి ఆజ్ఞ మేరకు బాలయ్యను హైదరాబాద్ నుంచి చెన్నై తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కల సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలో బాలకృష్ణను నటింపజేయాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా 24 గంటల్లో బాలకృష్ణ చెన్నై రావటం, ముఖానికి రంగు వేసుకోవటం చకచకా జరిగిపోయాయి. అలా తనకు సంబంధం లేకుండానే 14వ ఏట నటుడిగా మారారు బాలయ్య. ఓవైపు తండ్రి దర్శకత్వం, మరోవైపు దిగ్గజ నటి భానుమతితో సన్నివేశం. ఆ రోజు తనకు ఇంకా గుర్తుందంటారు బాలయ్య. తన జీవితంలోని మధుర జ్ఞాపకాల్లో అది కూడా ఒకటని చెబుతుంటారు. అప్పటికే బాలకృష్ణ మనసులో నటన పాతుకుపోయింది. చిన్నప్పటి నుంచి తండ్రి సినిమాలు చూస్తూ ఆయన్ను అనుకరిస్తూ ఇంట్లో ఏకాపాత్రాభినయం చేసి చూపించే బాలకృష్ణ తన గమ్యాన్ని తానే నిర్దేశించుకున్నారు. తండ్రి అడుగుజాడుల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. తాతమ్మ కళ పూర్తయిన వెంటనే రామ్ రహీం అనే సినిమాలో అన్న హరికృష్ణతో కలిసి నటించారు. అలా చేసిన 2 సినిమాలకే పరిశ్రమలో మమేకమయ్యారు బాలయ్య. పొద్దున్న లేస్తే ఎప్పుడు సెట్స్ పైకి వెళ్దామా అనే ఆలోచనలో ఉండేవారు. అయితే తండ్రి ఎన్టీఆర్ మాత్రం బాలయ్య ఉత్సాహానికి ఎప్పటికప్పుడు కళ్ళం వేస్తూ వచ్చేవారు. డిగ్రీ పూర్తి చేయాలని కండిషన్ పెట్టారు. దీంతో ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాలు నటిస్తూ వచ్చారు బాలకృష్ణ. సోలో హీరోగా ఎదగక ముందే అన్నదమ్ముల అనుబంధం, దానవీర సూరకర్ణ, శ్రీ మధ్విరాట్ పర్వం, అక్బర్ సలీం అనార్కలి లాంటి సినిమాలు చేశారు. సక్సెస్ అంటే ఎలా ఉంటుందో చూశారు. మొత్తానికి డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి నుండి కూడా అనుమతి దొరికింది. నందమూరి బాలకృష్ణ సోలో హీరోగా రంగప్రవేశం. టాలీవుడ్కు ఓ స్టార్ దొరికారు. సోలో హీరోగా మారిన ఏడాదిలోనే మంగమ్మ గారి మనవడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. హైదరాబాద్లోని ఓ సెంటర్లో ఈ సినిమా ఏకంగా 565 రోజులాడి రికార్డు సృష్టించింది. ఆ ఏడాది నుండి బాలయ్యకు సినిమానే ప్రాణమైంది. ఆయన సినిమాను ఎంత ప్రేమించారంటే లీడ్గా ఎదిగిన ఏడాదిలోనే ఏకధాటిగా 7 సినిమాలు చేశారు. అప్పటి నుంచి ఆయన సినీ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. సినీ రంగంలోని 24 విభాగాలకు చెందిన వ్యక్తుల నుండి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే నటుడిగా తనను తాను మలుచుకున్నారు బాలయ్య. ఎవరి కాళ్ళ మీద వాళ్లే నిలబడాలని, అనుభవాలతో పాఠాలు నేర్చుకోవాలనే తండ్రి సిద్ధాంతాన్ని తనయుడు బాలకృష్ణ కూడా అనుసరించారు. ప్రతి సినిమా తనకు ఓ పాఠం నేర్పిందంటారాయన. తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య పోషించినన్ని విలక్షణ పాత్రల్ని ఈ జనరేషన్లో ఏ హీరో కూడా పోషించలేదు. అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు బాలయ్య అంతే. ప్రతి పాత్రను సవాల్గా తీసుకోవటం ఆయన నైజం. అదే ఆయన విలక్షణత కూడా. అందుకే కెరియర్లో ఏ హీరోకు సాధ్యం కానన్ని ద్విపాత్రాభినయాలు, త్రిపాత్రాభినయాలు చేశారు. ఇప్పటికీ బాలయ్య సినిమా అంటే అందులో 2 రకాల షేడ్స్ ఉన్న పాత్రలు లేదా ద్విపాత్రాభినయం ఉండాల్సిందే. కెరియర్ ప్రారంభించిన తక్కువ కాలానికే 50 సినిమాల మైలురాయిని చేరుకున్నారాయన. తన 50వ చిత్రంగా నారీ నారీ నడుమ మురారి సినిమా చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. ఇక తన 75వ చిత్రంగా కృష్ణబాబు అనే సినిమాను, 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చేశారు. ప్రస్తుతం ఆయన తన 111వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. అతి త్వరలో 150వ సినిమాలు పూర్తి చేస్తానని కూడా ప్రకటించారు. ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఇంకా బాలకృష్ణకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయట. రామకృష్ణ పరమహంస, ఆది శంకరాచార్య పాత్రలు పోషించాలనేది ఆయన కళ. అంతేకాదు
ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ తీయాలని, దానికి తానే దర్శకత్వం వహించాలనేది కూడా ఆయన చిరకాల కోరిక. దీనికి సంబంధించి ఆయనే స్వయంగా ఓ కథ కూడా సిద్ధం చేసుకున్నారు. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఆయన నిత్యం దర్శకత్వం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. గతంలో స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా ప్రారంభించి ఆదిలోనే ఆపేశారు. సౌందర్య అకాల మరణంతో ఆ సినిమా మళ్ళీ సెట్స్ పైకి రాలేదంటారాయన. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఓటీటీల్లో కూడా అడుగుపెట్టారు. అన్స్టాపబుల్ అనే కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల్ని ఆయన ఇంటర్వ్యూలు చేశారు. తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ సరదా సరదా ఆటలు ఆడిస్తూ ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తారు. అంతేకాదు, అవకాశం వస్తే బాలీవుడ్లో కూడా అడుగు పెడతానంటున్నారు. తన బాలీవుడ్ ఎంట్రీపై తాజాగా ఆయన ప్రకటన చేశారు. టాలీవుడ్ హీరోల్లో తనంత బాగా ఎవరు హిందీ మాట్లాడలేరని, మంచి కథ దొరికితే నేరుగా బాలీవుడ్లో ఓ సినిమా చేస్తానని ఆయన ప్రకటించారు. భగవంత్ కేసరి అనే సినిమాకు ఆయనే హిందీలో డబ్బింగ్ చెప్పడం విశేషం. బాలకృష్ణకు ఇన్ని సినిమాలు, ఇన్నేళ్ల కెరియర్ ఎలా సాధ్యమైంది? దీనికి ఆయన నుంచి వచ్చే సమాధానం ఒకటే, అదే క్రమశిక్షణ, కృషి. ఏ రంగంలోనైనా క్రమశిక్షణతో ఉంటూ శ్రమిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయనేది బాలకృష్ణ నమ్మకం. ఈ 52 ఏళ్ల కెరియర్లో తను నమ్మింది, చేసింది ఇదేనని ఆయన చెబుతుంటారు. ఈ క్రమంలో ఆయన ఏర్పరచుకున్న జీవనశైలి కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ తనను ఎలా పెంచారో పిల్లల్ని కూడా అలానే పెంచారు. వీలైనంత వరకు తన స్టార్డమ్కు దూరంగానే పిల్లల్ని ఉంచారు. బాలకృష్ణ కూతుళ్ళు బ్రాహ్మణి, తేజస్విని, కొడుకు మోక్షజ్ఞ. బ్రాహ్మణిని తన మేనల్లుడు నారా లోకేష్కి ఇచ్చి పెళ్లి చేశారు బాలయ్య. ప్రస్తుతం ఆమె హెరిటేజ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక రెండో కూతురు తేజస్విని గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ భరత్కు ఇచ్చి పెళ్లి చేశారు. తన వారసురాలిగా ఆమెను పరిశ్రమలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలకు తేజస్విని సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు యాడ్స్ కూడా చేస్తూ రాణిస్తున్నారు. ఇక తన నట వారసుడిగా కొడుకు మోక్షజ్ఞను త్వరలోనే టాలీవుడ్కు కూడా హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇక అమెరికాలో BBM చదివిన మోక్షజ్ఞ ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయన ప్రతిసారి మంత్రి పదవిని తిరస్కరిస్తూ వస్తున్నారు. ఓవైపు ప్రజాసేవలో ఉంటూనే మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పేద క్యాన్సర్ రోగులకు బసవతారకం హాస్పిటల్ అందిస్తున్న సేవల్ని వెలకట్టలేం. ఇప్పటికీ సినిమాలు, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటారు బాలకృష్ణ. ఏటా వచ్చే తన పుట్టినరోజును ఆ హాస్పిటల్లోనే జరుపుకోవటం బాలకృష్ణకు ఇష్టం. ఇలాంటి ఓ హాస్పిటల్ను ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలనేది ఆయన చిరకాల కోరిక. అయితే ఇలా పరిశ్రమల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న బాలకృష్ణపై పలు వివాదాలు కూడా ఉన్నాయి. గతంలో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు లాంటి ప్రముఖులు సినీ పరిశ్రమ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టినప్పుడు వాళ్ళు భూములు పంచుకుంటున్నారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. అంతేకాదు, ఓ సినిమా ఫంక్షన్లో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆయన కొంతమందిపై చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అడిగితే అలా చెంపదెబ్బలు తినటం తన అభిమానులకు ఇష్టమంటారాయన. ఇవి కాకుండా ఆయన ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన కూడా వివాదాస్పదమైంది. ఆ కాల్పుల్లో ఓ నిర్మాత గాయపడ్డారు కూడా. ఓవైపు వివాదాలు ఉన్నప్పటికీ మరోవైపు అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలతో హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు సినీ చరిత్రలో బాలయ్య ప్రస్థానం ఓ అధ్యాయం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అందుకే జనం జై బాలయ్య, జై జై బాలయ్య అంటూనే ఉంటారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిద్దాం. హ్యాపీ బర్త్డే బాలయ్య.